ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా అడిగినారు. ఇక్కడ నడిపించేటువంటి ఎవరంటే వీళ్ళు ప్రధానంగా నడిపిస్తుంది ప్రవీణ్ పగడాల విషయంలో కుట్ర చేసినటువంటి వ్యక్తులు కూడా ఈ రాజకీయ నాయకులే. ఇక్కడ ఉన్నటువంటి మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళ కబంధస్తులనే ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడ్డాడు. ఓపెన్ డిబేట్ చేస్తున్నాను. సంచలనం. ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థకు అందరూ తెలుసు, ఐఏఎస్ ఐపీఎస్ అందరికీ తెలుసు, రాజకీయ నాయకులు అందరూ తెలుసు, పొలిటికల్ లీడర్లకు అందరూ తెలుసు, ప్రతిపక్ష లీడర్లకు తెలుసు, మీడియా వల్ల తెలుసు. అందరూ తెలిసి కూడా ఇలా మౌనంగా ఉన్నారంటే ఎందుకోసం అంటే వాళ్ళకి బలం లేదు, రాజకీయ బలం లేదు, రాజకీయంగా మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు, రాజకీయంగా నిలదొక్కునేటువంటి పరిస్థితులు లేవు. క్రైస్తవ సమాజం ఓటు బ్యాంకు దేనికోసం వాడాలి? వాళ్ళు ఓట్లు వేస్తే వీళ్ళు గెలవాలి, ఆర్థికంగా ఎదగాలి, మంత్రి పదవులు సంపాదించుకోవాలి. ఆర్థికంగా ఎదగడమే కాకుండా క్రైస్తవ సమాజానికి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తున్నారు. క్రైస్తవ సమాజానికి ఎవరేం చేస్తున్నారో అర్థమైపోయిందా? ఎంత భయంకరమైన కుట్రలు వేస్తున్నారు, ఎంత దారుణమైన కుట్రలు వేస్తున్నారు చెప్పడానికి ప్రధానంగా జయబిందన పత్రికలు రాసిన ప్రధాన వార్త. చివరి దశలో చరిత్రహీనత. చివరి దశలో ఏం చేశారు? చరిత్రలో ఒక భయంకరమైన కుట్ర కుతంత్రాలు వేసి దానికి సంబంధించిన ప్రధాన వార్త. రాజకీయ స్వలాభాల కోసం రాక్షసులను తయారు చేస్తున్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, వృధా వయసులో హత్యాకాండను ప్రేరేపిస్తున్నారు, మనుషుల ముదిరితే మానవత్వం దిగజారుతుంది, దొరతనం గెలుపో దొడ్డదారి గెలుపా ఎటు పొంతన పడటం లేదు. ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓటర్ జాబితాల లిస్టు తారుమారుకు కారకులెవరు? ఈడీ ఐటీ దాడుల అక్రమ కేసులు తప్ప అభివృద్ధి శూన్యము. మతాల ముసుగులో మాఫియాలను తయారు చేస్తున్నారు, స్వేచ్ఛ సమానత్వాన్ని సమూలంగా నాశనం చేస్తున్నారు, పైన పటారం లోన లోటారం. చివరి దశలో కూడా మారిన స్వార్థం. డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసినటువంటి వార్త. ఎందుకంటే ఇలా శ్రమల దినం కాబట్టి, ఇలా గుడ్ ఫ్రైడే కాబట్టి చాలామంది అందరు చర్చిలో ఉంటారు. చాలామంది వాళ్ళ ఉన్నటువంటి స్థాయిలో వాళ్ళు ఉంటారు. కొంతమంది కరడు కట్టుకున్నటువంటి మేధావులు ఇష్టానుసారంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి జయబిందన పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు మీరు జయబిందన పత్రికలో ఈ పేపర్లో ప్రతి వార్త ఉంటుంది. మీరు ఏ అయితే ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లు అయితే ఏ విధంగా చూస్తారు ప్రపంచవ్యాప్తంగా, ఎవరైతే పేపర్ ఫిజికల్ పేపర్ రానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జైబీం పేపర్ కూడా, జైబీం టీవీ ఈ పేపర్ కూడా మీరు చదవచ్చు. గూగుల్లో జైబీం టీవీ ఈ పేపర్ అని కొడితే మీకు వస్తుంది. మీరు ప్రతి వార్త కూడా లోతైన అధ్యయనం చేసి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ సమాజానికి అందించాల్సిన బాధ్యత ఉంది. అందుకోసమే మీకు ఇంత స్పష్టమైనటువంటి ఆధారాలతో రాసి చూపిస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎంత పెద్ద కుట్ర చేసేలా. ఈ కుట్రలో భాగంగా వయసు ముదిరిన కొద్దీ కూడా వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది, మతం పైన మతాన్ని పెంపొందిస్తూ రాజకీయం చేసేటువంటి రాజకీయ నాయకులు. మరి ఇలా ఉన్నటువంటి క్రైస్తవ మతం అని ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆ మతంలో ఉన్నటువంటి మీ అందరూ ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? ఎందుకు బయటకు వచ్చి గర్జించలేకపోతున్నారు? ఎందుకు తప్పని మీరు చెప్పలేకపోతున్నారు? ఒక పక్కన దాడులు, మరో పక్కన భయంకరమైనటువంటి విధ్వంసం చేసేటువంటి క్రమంలోనే ఇలా మనిషిని మనిషిలాగా చూడటువంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నామంటే ఎంత బాధాకరం. దయచేసి ఏం ఆలోచిస్తున్నాం మనం? ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త, గతంలో గుజరాత్ అల్లర్లో స్నేహితులుగా ఉండి నేడు ఆక్స్ఫోర్డ్ నిర్ణయం ఆమోదంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇరువురు స్నేహితం చాలా గొప్పదనం అది పరిచించిందని డాక్టర్ బరిగల శివ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ప్రళయతండపం సృష్టించబడిన కరోనా మహమ్మారిని ముస్లిం సమాజానికి వృద్ధి తీవ్ర కుట్రలు పన్నిన చరిత్ర కేంద్ర ప్రభుత్వాన్ని అన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులలో ఇద్దరు ప్రధాన నాయకులు ఇంచుమించు 70 సంవత్సరాలకు దగ్గరవుతున్న వృద్ధాప్య వయసులో హత్యాకాండను ప్రేరేపిస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నారు వాళ్ళు? హత్యాకాండను ప్రేరేపిస్తున్నారు. దేని విషయాలు ప్రేరేపిస్తున్నారు? చరిత్రహీనలో వాళ్ళ వయసు పడ్డటువంటి నేపథ్యంలో, వయసులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి మనవాదం సనాతన ధర్మాన్ని ఏ విధంగా వాళ్ళ భుజస్కంధాలపై మోస్తున్నారో, వాళ్ళ వయసు రీత్యా సమాజానికి ఆదర్శంగా ఉండాలి, యువతి యువకులకు ఆదర్శంగా ఉండాలి. ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు అన్ని మతాలను గౌరవించే విధంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ సమానంగా చూసే నేపథ్యం ఉండాలి. భారతదేశం అంటే లౌకిక దేశంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు ఆర్టికల్ 19 ప్రకారంగా ప్రతి ఒక్కరు భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా వాళ్ళందరూ ఏ మతాలైనా స్వీకరించవచ్చు, ఏ మతాలను ఉండొచ్చు, ఎక్కడైనా మాట్లాడచ్చు. ఆ స్వేచ్ఛను కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వాలు చేయాలి.
కానీ ఎంత భయంకరంగా చేస్తున్నారో మనం చూసాం కదా, ఎంత దారుణంగా చేస్తున్నారో చూసాం కదా. చివరి దశలో వాళ్ళు వేసేది ఏంటిది, మతం ముసుగులో ఎవరైతే ప్రశ్నించేటువంటి గొంతుకులున్నాయో, ఎవరైతే మాట్లాడేటువంటి గొంతుకులున్నాయో ఆ గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఆ గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే ప్రవీణ్ పగడాల గారి గొంతు నొక్కిళ్ళు. ప్రవీణ్ పగడాల గారు ఒక ఇంటెలెక్చువల్. ప్రవీణ్ పగడాల గారు ఈ సమాజానికి ఒక సవాల్ వేసిండు. ప్రవీణ్ పగడాల గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేనున్నానని భరోసానిచ్చిండు. ప్రవీణ్ పగడాల గారు అనేక దేశాలు తిరిగి క్రైస్తవ సమాజాన్ని అంతా ఒక్కటి చేసేటువంటి ప్రయత్నం చేసిండు. అందుకోసమే ఇలా ఉన్నటువంటి మనువాద రాజ్యము ఆయనను లేకుండా చేసింది. అంటే ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియోలు షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రధానంగా చెప్పేది ఇదే, మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే, నేను మాట్లాడిన వీడియోలన్నీ, నేను మాట్లాడుతున్న లైవ్ అంతా మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్న మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతున్నటువంటి చర్చ అంతా, నేను మాట్లాడుతున్న లైవ్ అంతా చాలామంది క్రైస్తవ సమాజం అంతా మాట్లాడుతుంది. ఇక్కడ చూడండి, నేను మాట్లాడినటువంటి ప్రతి విషయాన్ని, జైబీన్ దినపత్రికలు రాసేటువంటి ప్రతి వార్తను కూడా ఇలా వివిధ రకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆదర్శంగా ఉన్నటువంటి నినాదం జైబీన్ నినాదం. అందుకోసమే జైబీన్ నినాదాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఏం జరిగిందనేటువంటి ప్రధాన వార్తలో భాగంగా రాస్తాను. ఇంకో 2 కాల్స్ కూడా మాట్లాడుతాను. క్రైస్తవ సమాజం మీద దాడులు జరిగిన నేపథ్యంలో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. చివరి దశలో చరిత్రహీనత, ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తామని కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజలు మోసగిస్తే సొంత కుటుంబ సభ్యులను మోసగించినట్లని భారత రాజ్యాంగ విలువలు బలంగా హెచ్చరిస్తున్నారు. మనుషులు ముదిరితే మానవత్వం దిగజారుతుందని ప్రస్తుత దేశ రాజకీయాల నాయకుల స్వార్థం ముదిరిపోయిందన్నారు. ఎన్నికల హామీల విడమర్చి మతకల్లోలను రెచ్చగొడుతుండడం భారతదేశ సంస్కృతికి పూర్తిగా విరుద్ధమన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే స్టీల్ ప్లాంట్ను వేలానికి వేసే కుట్రను కేంద్రం ప్రయత్నించినప్పుడు కూటమి ప్రభుత్వం దగ్గరుండి సహకరించగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కెఏ పాల్ సుప్రీంకోర్టులో కేసు వేసి నిలుపుదల చేసి స్టీల్ ప్లాంట్కు ఆంధ్రప్రదేశ్కు రక్షణ నిలిచారన్నారు. భారతదేశం ఆర్థిక నష్టాల్లో కొట్టిమిడుతుండగా దేశంలో మతకల్లోలు మతోన్మాదులు వికృతవేషాలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయన్నారు. దేవుని నమ్మడంలో విశ్వాసం బలమైన నమ్మకం ఉండాలి కానీ స్వార్థం, ఆవియాత, అణచివేత, ప్రాణ నష్టం చేకూర్చడం అలాంటివి ఉండకూడదన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నియమాలని గుప్పిట్లో పెట్టుకొని దొరతనంగానో దొంగతనంగానో గెలుపోవడంలో శాసించే స్థాయికి భారతదేశ ఎన్నికల నియమావళి కొనసాగుతున్నట్లుగా ప్రపంచ దేశాలు బలంగా నమ్ముతున్నాయన్నారు. దేశంలో సుమారుగా 210 లక్షల కోట్ల వరకు అప్పు పెరుగుతుండడం దేశ ఆర్థిక వ్యవస్థకు చిన్న భిన్నం చేస్తుందన్నారు. మతాల ముసుగులో మాఫియాను తయారు చేద్దామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు పెన్నెక్కి నింగికెక్కిపోయాయని దానిని అభివృద్ధి అంటూ ప్రచారం చేసుకోవడంలో ప్రభుత్వాలు తమకు తాము చిత్తశుద్ధిని దిగజార్చుకొని పనిచేస్తున్నాయన్నారు. దక్షిణ రాష్ట్రాన్ని దోచిపెట్టి ఉత్తర రాష్ట్రాలకు పెడుతున్నారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆర్థిక బడ్జెట్లతో పాటు ఆయా రాష్ట్రాలకు అభివృద్ధి పనుల కోసం కేటాయిస్తున్న నిధులు నిర్మోహటంగా వెల్లడిస్తున్నాయన్నారు. ఒక జడ్జి ఇంట్లో నోట్ల గట్టలు లభ్యమైతే చర్యలు తీసుకోలేని దుస్థితికి కేంద్ర ప్రభుత్వం దిగజారుగా సుమారుగా 16 లక్షల కోట్ల రుణాలను పారిశ్రామికవేత్తలకు మాఫీ చేసినట్లు 3వసారి పరిపాలన కొనసాగిస్తున్న ప్రభుత్వ లెక్కలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయన్నారు. ఇదే ప్రశ్నను అమెరికా ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్ ప్రధాని మోడీని ప్రశ్నించగా బిక్కుమొక్క వేసుకున్నారని, రైల్వే వ్యవస్థను ముందుకు నడపలేకపోవడం, ఎయిర్లైన్ వ్యవస్థను ముందుకు నడపలేకపోవడం, బిఎస్ఎన్ఎల్ వ్యవస్థను ముందుకు నడపలేకపోవడం, ఎల్ఐసి వ్యవస్థను ముందుకు నడపలేకపోవడం, బ్యాంకులను ఎగొట్టే విధంగా పారిశ్రామికవేత్తలు సహకరించడం, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని సమస్యలు భారతదేశం వెంటాడుతూ వెనక్కి నెడుతుండగా దేశ ప్రధాని భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో భయంకర కుట్రలు దాగున్నాయన్నారు. కేంద్రం ఏం చెప్పినా తూచే తప్పకుండా చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అండదండగా నిలబడుతుంటే దానికి భిన్నంగా ప్రజాప్రాణం దగ్గరగా పాలన కొనసాగిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ససామేర అంటూ మొండికేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్ష పార్టీని లేకుండా చేస్తామని కుట్రలు పన్నుతుండడం దేశ ద్రోహం అన్నారు. కరోనా సమయంలో దేశ ఆర్థిక మాన్యతను పూర్తిగా దెబ్బతీసిన ప్రధాన నాయకులు, పారిశ్రామికవేత్తలు ఆస్తులు ఎందుకు అన్ని రేట్లు పెరిగాయో దేశ ప్రజలకు బహిరంగంగా సమాధానం చెప్పాలన్నారు. 1817లో సమాన హక్కు సమాన చర్యలైన చట్టం రూపొందించబడడం వల్ల మతోన్మాదుల ఆగడాలు అడ్డుకట్ట వేయబడ్డాయన్నారు. అంతకుముందు ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు చేసినా ఉన్నత వర్గాలపై కేసులు ఉండేవి కావన్నారు. 1819లో శూద్రులు వధువులు బ్రాహ్మణులతో వివాహమైన మొదటి 3 రాత్రులు గడపాలనే ఆచార చట్టాన్ని నిర్మూలనకు తెచ్చిపెట్టి సవరణ చేస్తూ దానిని అభిలేషణ చేయడం వల్ల నేటి శూద్రులు బట్ట కట్టుకొని బ్రతుకుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనే చట్టాన్ని 2021లో అమెండ్మెంట్ చేసి దానిని ఉత్తరాది రాష్ట్రాలతో పాటు
దేశవ్యాప్తంగా ప్రయోగించాలని కుట్రలు పన్నుతూ బలవంత మత మార్పిడి అనే పదాన్ని ఉపయోగిస్తూ దేశ ప్రజల రక్షణకు, దేశ ప్రజల శాంతికి విఘాతం కలిగించే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలన సంవత్సరం కాలానికి ఇంచుమించు 10 సంవత్సరాల వ్యతిరేకతకు మూటగట్టుకుందన్నారు. కేంద్రం నుండి నిధులు తెస్తున్నామని, రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి పనుల నిర్మాణం చేపడుతున్నామని ప్రజలు నమ్మగలుగుతూ లోపల విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారని, రాష్ట్రంలో సంవత్సర కాలంలో చేసిన అప్పుల పరంపర బయటకు తీస్తుందని, జమిలీ ఎన్నికల్లో దక్షిణ రాష్ట్రాలు ఒకే తాటి మీద నిలబడగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కేంద్రానికి సహకరించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేసి ఇష్టరాజ్యమైన పరిపాలన కొనసాగిస్తే రానున్న కాలంలో రాజకీయ ప్రజాతండాన్ని సృష్టించే నాయకునిగా నిలబడగలడనే సంగతిని మర్చిపోవద్దని అన్నారు. రాష్ట్ర పరిపాలనను అభివృద్ధి ప్రథమంలో నడిపించడం అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల్ లాంటి ప్రపంచ మేధావిని కిరాతకంగా చంపేసి సునాయాసంగా వ్యక్తిగత సాధారణ యాక్సిడెంట్గా చిత్రీకరించినట్లు కాదన్నారు. ఉత్తరాది రాష్ట్రాల మెప్పు కోసము పాస్టర్ ప్రవీణ్ పగడాలను కిరాతకంగా చంపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా కూల్చేసిందని మర్చిపోద్దన్నారు. భారతదేశాన్ని దిశానిర్దేశం చేయగల అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టు న్యాయ సలహాదారులు సహాయ సహకారం లేకుండా కేవలం ఒక పాస్టర్ ప్రవీణ్ పగడాల భారతదేశ పురాతన చరిత్రను ఆధారాలతో సహా నిరూపించగల సమర్థతను బలపరిచినందునే హత్యాకాండను ప్రేరేపించడం తీవ్రంగా ఖండించారు. మతం ఏదైతే తలపెడుతుందో దానిని అనుభవిస్తామని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజకీయ చివరి దశలోనే దేశ ప్రజలకు భద్రత కల్పించే, రక్షణ కల్పించే మతాల ముసుగులో రాజకీయ ప్రస్థానం దూరం చేసి అన్ని మతాల ప్రజలకు సంరక్షణ కల్పించే విధంగా పరిపాలన కొనసాగించాలన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య కేసును దగ్గర నుండి పోరాటం చేస్తున్న జేబీఎం సంస్థపై విషం కక్కుతున్న చిల్లర విధవలారా, నిజాయితీని అడిగినందుకు న్యాయం కోసం పోరాటం చేసే ప్రవీణ్ పగడాల కుటుంబంతో పాటు క్రైస్తవ సమాజానికి అండగా నిలుస్తున్నందుకు, అలాగే చిల్లర మెసేజ్లు, బూత్ కామెంట్స్ పెడుతూ ఫోన్ కాల్స్తో బేరిస్తాం అనుకుంటే మీ బాబులు దిగి వచ్చినా భయపడే వ్యక్తులం కాదన్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకే బండ బూతులతో సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నప్పటికీ పోలీసు వ్యవస్థను సరైన రీతిలో కఠినమైన చర్యలు తీసుకోలేకపోవడం, గంజాయి గల్లు, తాగుబోతులు, చిల్లర విధవలు ఎక్కువై సమాజాన్ని నాశనం చేస్తున్నారు. దేశ రక్షణకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థదే అన్నారు. దేశవ్యాప్తంగా శాంతిని బలపరచడం కోసం ముందుకు వస్తున్న ప్రభుత్వాలతో కలిసి పనిచేయగలమని హామీ ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో 1817లో తీసుకొచ్చినటువంటి బలమైన చట్టాలు తీసుకొచ్చి ఇవాళ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఇవాళ ఓసీలు, శూద్రులు ఎవరైతే ఉన్నారో శూద్ర కులం, మనిషి అన్న కులంలో శూద్ర కులం, వాళ్ళందరినీ కూడా 3 రాత్రులు వాళ్ళతో గడపాలనేటువంటి ఒక నిబంధన ఉండదు. పెళ్లి చేసుకున్న తరుణంలోనే 3 రాత్రులు వాళ్ళతో గడిపిన తర్వాత పెళ్లి చేసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని సహజీవనం చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి చట్టాలు ఉండేది. ఈ చట్టాలు ఎవరు తీసుకొచ్చిండో, ఏ ధర్మం తీసుకొచ్చింది, ఈ చట్టాలు దేనికి నిదర్శనం, ఈ చట్టాల వల్ల ఎవరికి ఉపయోగం? ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత భయంకరమైన చట్టాలు తీసుకోపోయి బ్రాహ్మణ వ్యవస్థలో వారి దగ్గర మనం తీసుకోపోయినటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో శూద్రుల మహిళలు వాళ్ళని తీసుకుపోయి మన దగ్గర పడుకోబెట్టేది. ఎన్ని రాత్రులు? 3 రాత్రులు వాళ్ళతో పడుకున్న తర్వాత వచ్చి వీళ్ళ దగ్గర పడుకునేది, వీళ్ళ దగ్గరకు వచ్చి సహజీవనం చేసేది, వీళ్ళ దగ్గరకు వచ్చి పిల్లలు అనేది. అంటే ఎంత భయంకరమైనటువంటి వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ గురించి మాట్లాడితే ఇలా ఒక్కొక్కడికి